దానికి సరిజోడు ఈ చతు సముద్ర ముద్రిత ధరాతలమ్మున నాస్తి నాస్తి నాస్తి. అస్థి అస్థి అస్థి. ఎవరం నీవు? శిష్యాపచార ధురీణ ద్రోణ, నేనెవరినో అప్పుడే మరచితివా? గురుదక్షిణన్న నెపంతో నిర్దాక్షిణ్యంగా ఉత్తరించుకొని వచ్చిన ఏకలవ్యుని దక్షిణ హస్తాంగుష్టాన్ని అడుగు, నేనెవరో గుర్తు చేస్తుంది. క్షత్రియ వీరకుమారులకు ప్రతిజోదుగా నిలువ సాహసించిన నీ నామము? కర్ణుడు. నీ తల్లిదండ్రులు? వీరా పలుకుము, నీ తల్లిదండ్రులు ఎవరు? ఈ సకల విద్యా పారంగత పండిత పరిషన్మధ్యమున పూజ్యులైన నా పితృదేవతలను స్మరించుట నా ధర్మం. నేను రాధాసుతుడను, అధీరథ కుమారుడను. నీ కులం? నేను సూతుడను, సూతకులం. సూతకుల సంజాతులు పూతకుల సంజాతులతో ఎదిరి నిలువ అనర్హుడు. ఆగాగు. ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిరతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. ఐరవ సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగుందు అంగరాజ్యములకి ఇప్పుడే ఈతని మూర్ధాభిషిక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవరత్న శక్తి కిరీటమున వేగము గదెము. మామా గాంధార సార్వభౌమ, చురిచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున తెప్పింపము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతో అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ సూర్యారవములు సుస్వరముగా మ్రోగనిండు. వంది మాగధులారా, కర్ణ మహారాజును కైవారములు గావింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతులకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమలబ్ధ సహజ కవచ కైశ వైఢూర్య ప్రభారించోడికి వాంఛలు చలవేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథా శతథ సహస్రథ ఈ కులకలక మహాపంఖ్యలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. శతకోటి సూర్య ప్రభాభాసిత బహురత్న ఖచ్చిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీటహార మణీవలయ దుర్జయ శత్రు సముజృంభణ గర్జా జర్జరిత సముపాద్యత సమగ్ర శౌర్యధర మిత్రీకృత సుయోధర వీరాధివీర వితరణాపురావతార అంగరాజ్య రమా మనోవల్లభ విజయీభవ విజయీభవ దిగ్విజయీభవ. సొబగు సొబగు.
నా రక్తము రంగరించి అలకులిశాది రేఖా చిహ్నితములైన మీ అరుణారుణ శుభపాద పద్మయుగుణమునకు సంలేపనము గావించను మీ రుణమీగు వాడను కాను. ఎచ్చట శిరసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమతా ధర్మోద్ధరణకు దాసానుదాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిత్తునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబనముగా వించుతున్నాను. హితుడా, అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాదు, నా అర్థసింహాసనార్హతనిచ్చి గౌరవించుతున్నాను. దా